ఎగ్జాక్ట్ గా 5 years బ్యాక్ ఇదే రోజున సైరా అండ్ వార్ ఫిలిం తోటి క్లాష్ లో రిలీజ్ అయిన జోకర్ ఫిలిం ఎంత పెద్ద సెన్సేషన్ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిందో మీకు తెలుసు. ఇండియాలో కూడా తక్కువ లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేసి కూడా సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ రన్ ని ఇండియాలో కూడా కలెక్ట్ చేసుకుంది R-rated లోనే. పోతే ఆ ఫిలిం యొక్క రీకాప్ వీడియో ఆల్రెడీ నిన్న మన ఛానల్లోని అప్లోడ్ చేసేసాను. ఎందుకంటే ఈ రోజు జోకర్ ఫోలియో 2 సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. సో మరి రిలీజ్ అయిన ఈ సీక్వెల్ ఆ ఫస్ట్ పార్ట్ కి ఎంత వరకు మ్యాచ్ చేసింది, నిజానికి ఆ పార్ట్ 1 లోనే ఆర్జిన్ కి జస్టిఫికేషన్ జరిగిపోయింది, ఈ సీక్వెల్ అవసరమా అండ్ మ్యూజికల్ టచ్ అవసరమా అనే పాయింట్స్ చాలా వరకు ఆడియన్స్ లో రైజ్ అవుతూ బజ్ అలా తగ్గుతూ వచ్చిందనమాట. బట్ పార్ట్ 1 కి టాడ్ ఫిలిప్స్ అందించిన వర్క్ మీద ఖచ్చితంగా నాకున్న నమ్మకం తోటి పార్ట్ 2 చూడాలనే ఎక్సైట్మెంట్ అదే విధంగా ఉంది. ఆర్థర్ ఫ్లెక్ కి తన లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తట్టుకోలేని బాధనే ఇచ్చారు, ఇంక్లూడింగ్ హిజ్ మామ్. ఆ విధంగా క్రిమినల్ గా మారిన ఆర్థర్ ఆర్కమ్ అసైలం లోని తనలో కొంత చేంజ్ గురించి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను చేసిన పనుల వల్లనే తనని అభిమానిస్తూ తనని ఇష్టపడే హ్యార్లీ క్విన్ ఆర్కమ్ స్టేట్ హాస్పిటల్ లోని ఆర్థర్ ని మీట్ అయిన తర్వాత తన లైఫ్ లో జరిగిన ఆ టర్నింగ్ పాయింట్స్ ఏంటనేది ఫిల్మ్ యొక్క మెయిన్ స్టోరీ. ఒకవేళ తను మీట్ అవ్వకపోయింటే తన లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండేది. ఫిల్మ్ యొక్క టైటిల్ ఫోలియో 2 అంటే ఆల్మోస్ట్ డిల్యూషన్స్ గురించి ఉంటుందన్నమాట ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన, అది హ్యార్లీ క్విన్ అండ్ ఆర్థర్ ఫ్లెక్. ఫిల్మ్ లో నన్ను ఇంప్రెస్ చేసిన మూమెంట్స్ అంటే ముందుగా వాళ్ళిద్దరు మీట్ అయ్యే సీక్వెన్స్ అనమాట. అది బాగా రాసుకున్నట్టు నాకు అనిపించింది. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ గురించి ఆ డైలాగ్స్ ఆ కన్వర్సేషన్ అయితే మాత్రం ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ సీక్వెన్స్ లో కూడా మోస్ట్లీ వాకిన్ ఫీనిక్స్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ సినిమాలో మిమ్మల్ని ఎగ్జాక్ట్ గా ఆయన ఫస్ట్ పార్ట్ లో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారో అదే రేంజ్ ఎక్స్పీరియన్స్ ఈసారి కూడా మీకు కలుగుతుంది అనమాట ఆయన పర్ఫార్మెన్స్ లోని. పోతే లేడీ గాగా ఏమైనా కాంపిటీషన్ ఇచ్చిందా? ఆమె పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే కనీసం కాంపిటీషన్ కాదు, కంపారిజన్ కూడా చేయలేమన్నమాట. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ కి గానీ ఆమెకి గానీ అంత పెద్ద స్కోప్ ఉన్న ఫీల్ నాకు రాలే. ఇన్ఫాక్ట్ ఆమె క్యారెక్టర్ వల్ల ఒక డైవర్షన్ క్రియేట్ అవుతుంది తప్పించి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు ఎక్కడ అనిపించలేదు. హ్యార్లీ క్వీన్ అంటే మనకి మార్గో రోబియే, ఈ పాత్ర గురించి ఆమె పుట్టింది అనే ఫీల్ చాలా మందికి ఉంటుంది అనమాట. పోతే లేడీ గాగా చాలా మంచి పర్ఫార్మర్ అయినప్పటికీ అందులో 50% ని కూడా మ్యాచ్ చేయలేదు. కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనమాట. కలర్ టోన్ గానీ సినిమాటోగ్రఫీ గానీ ఆ సెట్ పీసెస్ గానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే పిక్చరైజేషన్ చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లోని ఆ సినిమాటోగ్రఫీ యొక్క వర్క్ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కూడా అదే విధంగా ఉంది. దాంతో పాటు సౌండ్ ట్రాక్ కూడా కొన్ని సీక్వెన్సెస్ లో చాలా చాలా బాగా కుదిరింది. పోతే మేకప్ అంటే ఇందులో అంత యూనిక్నెస్ ఉండదు కదా, పార్ట్ 1 లో మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి డీసెంట్ గానే అనిపిస్తుంటది. పోతే ఆర్కమ్ స్టేట్ హాస్పిటల్ లోని ఆర్థర్ సఫర్ అవుతున్న కొన్ని సీక్వెన్సెస్ లోని కొన్ని ఎమోషనల్ గా కన్వే చేద్దాం అనుకున్న పాయింట్స్ అనేవి పార్ట్ 1 ని కొద్దిగా రిపీట్ చేద్దామనే ప్రయత్నం కనిపించింది అనమాట. అండ్ మోస్ట్లీ మీరు ఆర్థర్ కంప్లీట్లీ జోకర్ గా మారిన తర్వాత ఫస్ట్ పార్ట్ లో ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ తన ఎమోషన్ ని కంప్లీట్లీ నన్ను ఇంకెవరు హర్ట్ చేయలేరు, నేను కోల్పోవడానికి ఏమీ లేదనే ఫ్రీడమ్ తోటి తను డాన్స్ చేస్తున్న సీక్వెన్స్ ని ఎమోషనల్ గా కన్వే చేయడానికి ఆ సీక్వెన్స్ వాడారు. ఇందులో కూడా అదే విధంగా ఫోలియో 2 వాళ్ళ డిల్యూషన్స్ ని అండ్ వాళ్ళ ఎమోషన్స్ ని కన్వే చేయడానికి ఈ మ్యూజికల్ టచ్ ని యూజ్ చేశారు. కొన్ని సీక్వెన్సెస్ లోని చాలా బాగా సెట్ అయింది. ఆ సీన్ యొక్క పాయింట్ ఏంటో చెప్పడానికి బాగా వర్క్ అయింది. అండ్ మోస్ట్లీ కొన్ని వింటేజ్ హాలీవుడ్ రిఫరెన్సెస్ కూడా కనిపించాయి. ఈవెన్ పార్ట్ 1 కూడా మార్టిన్ స్కోర్సెసీ గారి టాక్సీ డ్రైవర్ ని తీసుకున్నారు కదా, ఇందులో కూడా మార్టిన్ స్కోర్సెసీ గారి పాత ఫిల్మ్స్ యొక్క రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని సీక్వెన్సెస్ లోని వర్క్ అయిన ఆ మ్యూజిక్ టచ్ అనేది కొన్ని సీన్స్ లో వర్క్ అవ్వకపోవడం పక్కన పెడితే కంప్లీట్లీ స్పాయిల్ చేసింది అనమాట. ఎందుకంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇంటెన్స్ అనే మూమెంట్స్ ని బిల్ట్ అవుతున్న టైంలోని ఈ మ్యూజికల్ టచ్ యాడ్ చేయడం వల్ల ఆ సీన్స్ లో ఉన్న టోన్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయింది. అది కొద్దిగా అనాయింగ్ ఫీలింగ్ తెచ్చింది. సో ఓన్లీ ఫ్యూ సీక్వెన్సెస్ కి మాత్రమే మ్యూజికల్ టచ్ ని వాడుంటే బాగుండేది. మరి ఎక్కువగా వాడడం వల్ల చాలా వరకు సీన్స్ అనేవి స్పాయిల్ అయిపోయాయి. ఈ విధంగా టాడ్ ఫిలిప్స్ స్టోరీ టెల్లింగ్ లోని సఫర్ అవుతూ దాంతోపాటు రైటింగ్స్ పరంగా కూడా చాలా సీన్స్ కొలాప్స్ అయిపోయాయి అనమాట. రైటింగ్స్ లో కూడా సఫర్ అవుతున్నట్టు, దాంతోపాటు తీసుకున్న స్క్రిప్ట్ కూడా అస్సలు సాలిడ్ గా లేదనమాట, వీక్ స్క్రిప్ట్ లా అనిపిస్తుంది అనమాట. దాంతో మనకి అన్నెసరీ ఫోర్స్డ్ సీక్వెల్ వైబ్స్ కూడా వస్తాయన్నమాట. ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్ నేను ఒక పీక్ లెవెల్లో చూపించి ఆర్జిన్ జస్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ కి డెవలప్మెంట్ అవసరమే లేదు. కానీ అది ఎందుకు తీసుకుంటున్నాం అనే కొన్ని పాయింట్స్ అయితే మాత్రం కోర్ట్ రూమ్ ట్రయల్ సీక్వెన్సెస్ లోని చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ ట్రయల్ సీక్వెన్సెస్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా యూనిక్ ఫీల్ ని ఖచ్చితంగా తీసుకొస్తాయి. అప్పుడు జోకర్ పాయింట్ మీద మూవీ పికప్ అవుతున్న ఫీల్ తో పాటు వాకిన్ ఫీనిక్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యూ సీన్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అండ్ ఈ ఫిలిం లో కూడా చాలా చోట్ల సొసైటీ అనేది ఆర్థర్ ఫ్లెక్ ను ఒక రెవల్యూషనరీ సింబల్ గా తీసుకుని చేంజ్ అయినట్టు, చాలా ఇబ్బందులు మొత్తం గందరగోళం జరుగుతున్నట్టు చెప్పడమే తప్పించి ఆ సీక్వెన్సెస్ ని ఎక్స్ప్లోర్ చేసినా బాగుండేది అనిపించింది. ఏంటి బ్రో ఇంత క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే, లేదు, ఒక హాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని హాలీవుడ్ ఫిల్మ్స్ మీరు చూసినట్టయితే, జోకర్ పార్ట్ 1 మీరు చూసినట్టయితే ఈ జానర్స్ ని గానీ ఈ క్యారెక్టర్స్ ని గానీ వాడుకునే పొటెన్షియల్ గురించి మీకు తెలిసినట్టయితే, ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన లెగసీ గురించి మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని మీకు బయటకు వస్తాయి. అండ్ లేడీ గాగా పర్ఫార్మెన్స్ గురించి క్యారెక్టర్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా బాగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అండ్ మూవీ కోర్ట్ రూమ్ ట్రయల్ సీక్వెన్సెస్ లో పికప్ అవుతున్నప్పటికీ క్లైమాక్స్ మళ్ళీ డిసప్పాయింట్ చేస్తుంది అనమాట. ఆ క్లైమాక్స్ ఏదో పాయింట్లెస్ గా అనిపిస్తుంది.
అండ్ ఇంకొక రెఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట జోకర్ క్యారెక్టర్ గురించి. దాని గురించి ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో తర్వాత తెలుసుకుందాం, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫైనల్ గా ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 6.5/10. మీరు ఫస్ట్ పార్ట్ లాగసీ గురించి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు బ్రో, నార్మల్ గా వెళ్తున్నాం అలా టైం పాస్ గురించి, క్యారెక్టర్ నచ్చింది, ఫస్ట్ పార్ట్ నచ్చింది అనుకుంటే ఫ్యూ సీక్వెన్సెస్ బాగుంటాయి, పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ కొన్ని పాయింట్స్ మిమ్మల్ని అలా ఎంటర్టైన్ చేస్తాయి. పాసిబుల్ గా వెళ్ళినప్పటికీ ఆ ఫస్ట్ పార్ట్ యొక్క మాస్టర్ పీస్ ఒక 9/10, 4.5 స్టార్స్ ఇచ్చేలాంటి ఫిలిం కి ఈ హాఫ్ బేక్డ్ సీక్వెల్ అవసరమా, అసలు అన్నెసరీ వర్తి లేని సీక్వెల్ అవసరమా, సాలిడ్ స్క్రిప్ట్ లేని సీక్వెల్ అవసరమా అనే క్వశ్చన్స్ ఎక్కువగా నాలో రైజ్ అయ్యాయి. వాకిన్ ఫీనిక్స్ గారి టాలెంట్ కి, ఆయన పర్ఫార్మెన్స్ కి ఒక సాలిడ్ స్క్రిప్ట్ కానీ జస్టిఫికేషన్ అయితే ఇంకా జరగాల్సింది అని అనిపించింది నాకు ఒకవేళ సీక్వెల్ తీయాలనుకుంటే. దాంతోపాటు ఆయన నెపోలియన్ ఫిల్మ్ యొక్క డైరెక్టర్ కట్ కూడా వచ్చింది, దాని గురించి చూసిన తర్వాత రివ్యూ ఇన్స్టాలో పెడతాను. అదే రిడ్లీ స్కాట్ గారి నెపోలియన్. పోతే ఈ ఫిల్మ్ గురించి నా ఎక్స్పీరియన్స్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నానా క్వశ్చన్స్ మీకు కూడా రైజ్ అయ్యాయంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.